కేవలం మా నాన్నగారిని సంతోషపెట్టాలని మీరు ఈ ప్రోగ్రాంకి తీసుకెళ్తున్నారు కదా? ఎలాంటి పరిస్థితులు మన మధ్య ఉన్నా భర్తగా ఇది నా ధర్మం. తను ఎంతకాలమైనా తన మొదటి భార్య చందును మర్చిపోలేకపోతున్నారు. మీరు తాళి కట్టి భార్యను చేసుకున్న అమృత గారిని పట్టించుకోవడం మానేశారు. ఇది కరెక్ట్ అంటారా? నా గొంతులో ప్రాణమంటూ ఉండగా నా చందుని మర్చిపోవడం జరగదు. అలా మర్చిపోవాల్సిన పరిస్థితి వస్తే నేను అందరికీ దూరం అవుతాను, కానీ నా చందుని మాత్రం మర్చిపోను. చూడండి, నేను ఎవరిని దూరం చేయట్లేదు, అలాగే నా మనసులో నుంచి చందుని కూడా దూరం చేసుకోలేను. ఈ విషయం గురించి ఇంకెప్పుడు నా దగ్గరికి వచ్చి మాట్లాడకండి. మీ మీదున్న గౌరవాన్ని పోగొట్టుకోకండి. వెళ్ళండి. కరుణగారు, ఏమైందండి? కరుణగారు, నొప్పిగా ఉంది. కంగారు పడకండి. కరుణగారు, డాక్టర్ రండి. మెల్లగా బాయ్స్ తీసుకెళ్ళండి. డాక్టర్, మీకేం కాదండి, మీరేం కంగారు పడకండి. నేనున్నానుగా, మీకేం కాదు. డాక్టర్, త్వరగా రండి. మీకేం కాదండి. డాక్టర్, త్వరగా. కరుణగారు, ఇదిగో వచ్చేసాం. ఏమైంది కరుణ? నొప్పులు మొదలయ్యాయి. వెంటనే డాక్టర్ జోసెఫ్ గారిని పిలిపించండి. లేదండి, వైజాగ్ వెళ్లారు. రావడానికి ఆలస్యం అవుతుంది. ముందు దాన్ని లోపలికి తీసుకెళ్ళండి. వెంటనే ఎవరైనా గైనకాలజిస్ట్ పిలిపించండి. ఎవరు అందుబాటులో లేరు సార్. ఫోన్ చేసినా రావడానికి గంట టైం పడుతుంది. సరే, ముందు దాన్ని లోపలికి తీసుకెళ్ళండి. జాగ్రత్త. హలో అమృత, ఎక్కడున్నావు? వెంటనే నువ్వు జోసెఫ్ గారి హాస్పిటల్కి రావాలి. ఏం లేదు, కరుణ ఉంది కదా, ఆ అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి. డాక్టర్ గారు రావడానికి టైం పడుతుందంట. నువ్వు అర్జెంట్గా రాగలవా? ఓకే, త్వరగా రా. ఏవండి? అమృత, అదిగో అమ్మాయిని లోపలికి తీసుకెళ్లారు. త్వరగా వెళ్ళు. ఓకే అండి, నేను చూసుకుంటాను.
ఏమండి బాబు పుట్టాడు. అలాగా? తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారుగా? బాగున్నారండి, రండి చూద్దరు గాని. పద. కరుణ, మీ బాబు చాలా బాగున్నాడు. ఏమండి బాబుని ఎత్తుకుంటారా? లేదు 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 లేదు. అరే అడడడడ. ఓ నాన్న. ఓ, ఏ? అమృత చూడు, నిన్న వేలు పట్టుకున్నాడు. ఐ నన్నన్నడడడడడే. ఐ ఓ నాన్న. ఏమండి మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. కంగ్రాట్స్ కర్ణ గారు, చక్కటి బిడ్డకి జన్మనిచ్చారు. థ్యాంక్స్ అండి. ఇందాక మీ మీద కోపంతో ఏదేదో అనేశానో అవన్నీ మనసులో పెట్టుకోకండి. నా కోపమంతా ఇదిగో మీ బాబుని చూడగానే ఇట్టే ఎగిరిపోయింది. మీరు కూడా అలానే మర్చిపోవాలి. చందు విషయంలో ఎవరైనా కొంచెం తప్పుగా మాట్లాడినా నేను అస్సలు తట్టుకోలేనండి. అది ఎందుకని మీరు అనుకోవచ్చు. చందునే నా బలం, బలహీనత కూడా. చందుని మర్చిపోయి ఇంకొకరితో బ్రతకమని మీరు అన్నారు, కానీ చందుని మర్చిపోయి బ్రతకడం అంటూ నా జీవితంలో ఎప్పటికీ జరగదు. ఆ విషయం మీకు అర్థమైతే చాలు. ఏదేమైనా ఇందాక మిమ్మల్ని అన్ని మాటలని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. ఐఎమ్ రియల్లీ సారీ. మీ బాబుకు మంచి భవిష్యత్తు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వస్తాను. మీ ఆరోగ్యం జాగ్రత్త. అమృత, నేను బయట వెయిట్ చేస్తాను. కన్నా ఏమండి అలా ఉన్నారేంటి? తప్పు చేశాను అమృత. పాపం ఆ కరుణని కోపంలో ఏవేమో అనేశాను. అవును, ఇందాక కూడా అమ్మాయికి సారీ చెప్తున్నారేంటి? అసలు ఏమన్నారేంటి? నేనేదో టెన్షన్లో ఉన్నాను అమృత. సడన్ గా కోపం వచ్చింది, ఆవేశపడ్డాను. అంతలోనే తనకి నొప్పులొచ్చి పడిపోయింది. ఇదిగో వెంటనే హాస్పిటల్ తీసుకొచ్చాను. అసలు కరుణ మీకెక్కడ కలిసింది? ఆ లోయ దగ్గర నిలబడి చందు గురించి ఆలోచిస్తుంటే మధ్యలో వచ్చి చందు గురించి కొంచెం కోపం కలిగించేలా మాట్లాడింది. ఓ, ఆ క్షణం కోపం వచ్చినా వాస్తవంగా ఆలోచిస్తే ఆవిడ మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. కానీ చందుకి నాకు ఉన్న సంబంధం గురించి కరుణకు తెలియదు కదా. చనిపోయిన వాళ్ళతో మనము పోలేము కదా అంటూ ఓదార్చిపోయింది. నేనే మధ్యలో మీరెవరు అంటూ ఆవేశపడి అరిచేశాను. ఆవేశపడినా ఆపదలో కాపాడింది మీరే కదండి. ఆవిడికి పెయిన్స్ రాగానే వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చారు. మీరు లేట్ చేసుంటే చాలా ప్రాబ్లం అయ్యేది. డెలివరీ కూడా చాలా కాంప్లికేట్ అయ్యేది. ఈ విషయంలో
నీకు థ్యాంక్స్ చెప్పాలి అమృత. నాకా? ఎందుకండి? జోసెఫ్ గారు లేని టైంలో ఫోన్ చేయగానే వెంటనే వచ్చి ఆ తల్లి బిడ్డల్ని కాపాడావు. ఆవిడికి అమ్మ అని పిలిపించుకునే అదృష్టాన్ని ఇచ్చావు. పాపం భర్త పోయిన దిగులుతో ఉన్న ఆవిడికి ఆ బాబుని చూడగానే ఆ బాధ కొంతైనా తగ్గుంటుంది. ఇదంతా నీ గొప్పతనమే అమృత. ఇందులో నేను చేసిందేముందండి? డాక్టర్గా నా డ్యూటీ మాత్రమే నేను చేశాను. కానీ మానవత్వంతో స్పందించి ఆ బిడ్డను కాపాడి ఆమెకు అందించింది మీరు. ఆ రోజు నలుగురిలో మా పరువు పోకుండా నా మెడలో తాళి కట్టి నన్ను మా నాన్నని కాపాడారు. ఈ రోజు ఈ బిడ్డను కాపాడి ఆ తల్లికి బహుమతిగా ఇచ్చారు. ఈ గొప్పతనం అంతా మీదేనండి. ఏమండి, ఆ బాబుని చూసారా? చాలా బాగున్నాడు కదూ? అవును. వాళ్ళ అమ్మ పోలికలు లేవు కదండి? బహుశా వాళ్ళ నాన్న పోలిక అనుకుంటా. నిజంగా వాళ్ళ నాన్నుంటే ఆ బాబుని చూసి ఎంత ఆనందించేవాడు కదా. నేను కాసేపు ఆ బాబుని ఎత్తుకుంటేనే ఏదో తెలియని ఆనందం, ఆతృత, సంతోషం అన్ని కలగలిపొచ్చాయి అమృత. అలాంటిది ఆ కన్న తండ్రికి ఇంకెంత ఆనందం కలిగేదో కదా. పాపం గొప్ప అనుభూతిని మిస్ అయ్యాడు. ఏం చేస్తామండి? పసి వయసులో తండ్రికి దూరమైన ఆ బాబు దురదృష్టవంతుడో, లేక పసిబిడ్డని ఎత్తుకునే అవకాశం పోగొట్టుకున్న ఆ తండ్రి దురదృష్టవంతుడో ఆ దేవుడికే తెలియాలి. అమృత, చందు బ్రతుకునుంటే ఈ పాటికి తను కూడా ఇలానే బిడ్డని కనుండేది కదా. చందుకి పిల్లలంటే ఎంత ఇష్టమో తెలుసా? పిల్లల కోసం ఎంతో తాపత్రయపడింది. తను తల్లి కాపోతున్నానని తెలిసిన దగ్గర నుంచి ఎన్ని కలలు కందో. ఆడపిల్లైతే ఏ పేరు పెట్టాలి, మగపిల్లాడైతే ఏ పేరు పెట్టాలి అంటూ రాత్రికి రాత్రి ఒక పెద్ద లిస్టు తయారు చేసింది. ఎంత ఆవేశపడితే మాత్రం ఏముంది, ఆ దేవుడు తను అనుకున్నదే చేశాడు. నేను ప్రాణంగా చూసుకున్న చందుని, తనలో ప్రాణం పోసుకున్న ఆ బిడ్డని ఒకేసారి తీసుకుపోయాడు. ఏమండి? అమృత, ఇందాక నువ్వన్నావే, తండ్రికి దూరమైన కొడుకుదా దురదృష్టం, లేక బిడ్డకి దూరమైన తండ్రిదా అని. లోకం తెలియని బిడ్డది కాదు అమృత దురదృష్టం, ఆ బిడ్డకి దూరమైన ఆ తండ్రిదే. పసిపిల్లాన్ని ఎత్తుకునే అదృష్టం లేకుండా పాప దూరమైపోయాడు. అతని కంటే శాపగ్రస్తుడు బహుశా ఈ లోకంలో ఎవ్వరూ ఉండరేమో. Good morning, Father. గుడ్ మార్నింగ్. Good morning, Father. వెరీ గుడ్ మార్నింగ్. జ్యోతి, Father, కరుణ్కి ఎలా ఉంది? బాగుంది Father. ఆ, అమ్మా కరుణ, అమ్మా కరుణ. ఫాదర్, నైస్ చైల్డ్. అత్యవసరంగా కాన్ఫరెన్స్ కు వెళ్ళవలసి వచ్చిందమ్మా. నీకు బిడ్డ పుట్టే సమయానికి ఉండలేకపోయాను. పర్వాలేదు ఫాదర్. మీరెక్కడున్నా మీ దీవెనలు నాకెప్పుడూ ఉంటాయని నాకు తెలుసు. ఫాదర్, మీకు విచిత్రం తెలుసా? ఏమిటమ్మా అది? నాకు నొప్పులు మొదలయ్యేసరికి నేను నా భర్త దగ్గరే ఉన్నాను. ఆ?
ఆయనే స్వయంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. అలాగా? అవును ఫాదర్. ఇంకో విశేషం ఏంటంటే నాకు డెలివరీ చేసింది కూడా ఎవరో కాదు ఫాదర్, డాక్టర్ అమృతే. అవును. అవును ఫాదర్, ఆయనే ఫోన్ చేసి అమృత గారిని పిలిపించారు. మీరు లేకపోయేసరికి ఆయనే డెసిషన్ తీసుకుని అమృత చేత డెలివరీ చేయించారు. మరి రాజా బాబుని ఎత్తుకున్నాడమ్మా? ఆ, ఎత్తుకున్నారు ఫాదర్, ముద్దాడారు. బాబు చాలా బాగున్నాడని చెప్పారు. చూసావమ్మా, ఆ ప్రభువు ఏం చేసినా దాని వెనకాల ఏదో ఒక పరమార్థం ఉంటుంది. లేకపోతే నేను కాన్ఫరెన్స్కి వెళ్ళడం ఏమిటి, నీకు నొప్పులు రావడం ఏమిటి, రాజా నిన్ను స్వయంగా హాస్పిటల్కి తీసుకువచ్చి జాయిన్ చేయడం ఏమిటి, అమృత డెలివరీ చేయడం ఏమిటి? ఇదంతా ప్రభువు లీల కాక మరేమిటమ్మా? నిన్నటి దాకా నాకు ఎవరూ లేరన్న నిరాశతో బతికావు. కనీసం నీ భర్తకి నీ బిడ్డ మొహమైనా చూపించగలనా లేదా అని అనుమానపడ్డావు. కానీ చివరికి ఏం జరిగింది? నీ బిడ్డ ఈ భూమి మీదకి వచ్చేసరికి నీ భర్త పక్కనే ఉన్నాడు. ఈ పసిబిడ్డకి తండ్రి స్పర్శ ఎలా ఉంటుందో తెలిసేలా చేశాడు. అందుకే చెబుతున్నానమ్మా, జీవితాన్ని మనం నడిపిస్తున్నాం అనుకోకూడదు. ఆ ప్రభువు నడిపించే బాటలో మనము నడుస్తున్నాం, అంతే. ఫాదర్, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటమ్మా అది? మీలాంటి వాళ్ళందరినీ చూశాక, నిస్వార్థంగా మీరు అందించే సేవలు చూశాక, నేను కూడా 10 మందికి సేవ చేయాలని నిర్ణయించుకున్నాను. మీరు అనుమతిస్తే ఇక్కడే నర్స్గా కొత్త జీవితం మొదలు పెట్టాలనుకుంటున్నాను. మంచిదమ్మా. మానవ సేవ కోసం నువ్వు ముందుకొచ్చావు. ఆ ప్రభువు నిన్ను తప్పక దీవిస్తాడు. కానీ ఈ బిడ్డ కొంచెం పెద్ద అయ్యేంత వరకు అమ్మగా ఈ బిడ్డకి సేవలు అందించు. ఆ తర్వాత నీకు నర్సు ట్రైనింగ్ ఇప్పిస్తాను. సరే ఫాదర్.
టైంకి ఇలా తయారవుతున్నావు? సిగరెట్లు మానలేదా? మానేశానండి. మాంతే ఇలా ఎందుకుంటావు? ఉండు, నీకు బీపీ షుగరు టెస్ట్ చేశాక ఆ తర్వాత మాట్లాడతాం. హ్మ్. సిస్టర్